రెండుకి పోతే అసంతృప్తుల పర్వం అది కేవలం అధికార పార్టీలోనే ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కార్యకర్త కూడా తనకు న్యాయం జరగాలని, తనకు ఏదో ఒకటి లబ్ధి చేకూరాలని ఖచ్చితంగా కోరుకుంటాడు. సో ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా ఏ పార్టీలు కూడా చేయలేవు. అది ఒకసారి కాదు 10 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏ రాజకీయ పార్టీ కూడా ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా ఎవ్వరూ పనిచేయలేరు. అందులోనే ఎస్పెషల్లీ జనసేన పార్టీ లాంటి పార్టీలకు అసలు వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు అది. ఎందుకంటే ఆ పార్టీ మొదటిసారి అధికారంలో కాస్త భాగస్వామ్యం అయింది, కొంత పర్సంటేజ్ అంతే. అంతేగాని ఆ పార్టీది ఏమీ కీలకమైనటువంటి పాత్ర కాదు. ఆ పార్టీ పాత్రతోటి అధికారం ఏర్పడింది, కానీ ఆ పార్టీది ఈ అధికారంలో కీలకమైనటువంటి భాగస్వామ్యం అయితే కాదనేటువంటి విషయం అందరికీ తెలుసు. అయితే జనసేన పార్టీ అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేసింది, పార్టీ లైన్ దాటొద్దు అని. దాని మీద కార్యకర్తలు పెద్ద ఎత్తున అసంతృప్తిని వెలుబుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం అదేంటో. పార్టీ లైన్ దాటొద్దు, ఇది జనసేన పార్టీ అఫీషియల్గా వాళ్ళ పేజ్లో రిలీజ్ చేసినటువంటి ఫోటో. సో ఒకసారి కనుక మనం చూస్తే 6వ తారీఖు అంటే నిన్న, జనసేన పాలసీ పైన జాతీయ రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి, పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభలు, పార్టీ సమావేశాల్లో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీ లైన్ను విస్మరించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇటు ప్రజల్లోనూ అటు పార్టీ శ్రేణుల్లో అపోహలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడేవారు కఠిన చర్యలకు గురి కావాల్సి ఉంటుందని తెలియజేయడమైంది. ఇట్లు పి హరిప్రసాద్, జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి, జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి. అంటే పి హరిప్రసాద్ అంటే ఎమ్మెల్సీ గారు అనమాట. జనసేన నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన హరిప్రసాద్ గారు, పిడుగు హరిప్రసాద్ గారు. సో ఈయన ఒక లెటర్ని రిలీజ్ చేశారు. అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండా ఈయన సొంతంగా ఏది చేసే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్తేనే పార్టీ అధ్యక్షులు, ఆయన చెప్తే మాత్రమే ఆ అధ్యక్షుల వారికి రాజకీయ కార్యదర్శి. ఈయన ఒక సంతకంతో లెటర్ రిలీజ్ చేస్తారు. కానీ ఈయన ఏదో సొంత నిర్ణయం తీసుకొని పార్టీ కార్యకర్తలను ఏదో కంట్రోల్ చేయాలి, పార్టీని కంట్రోల్ చేయాలనే పరిస్థితి ఏమీ ఉండదు. ఈ కేవలం ఈయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే మాట్లాడతాడో అదే ఈయన టైప్ చేస్తారు, ఆయన చెప్పిందే ఈయన చేస్తారు. కానీ ఈయనేమి సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ పార్టీలో అయితే లేదు, ఉండదు కూడా. సో అయితే సరే, ఇది ఆయన రాజకీయ కార్యదర్శి అధ్యక్షుల వారి కాబట్టి అధికారికంగా ఆయన పేరు ఉంది. ఈ యొక్క ఏదైతే ఈ సందేశం ఉందో, ఈ సందేశానికి ప్రధానంగా ఇచ్చినటువంటి వ్యక్తి పార్టీ అధినేత, ఈ పార్టీ అధినేత. సో ఈ పార్టీ అధినేత పార్టీ లైన్ దాటి మాట్లాడే వారికి మీద చర్యలకు గురి కావాల్సి ఉంటుంది, కఠినమైన చర్యలు అని చెప్పేసి ఈయన ఈ విధంగా లెటర్ రిలీజ్ చేయించడం ఆ పార్టీ శ్రేణిలో తీవ్రమైన ఒక అసంతృప్తికి గురవుతూ ఉంది. ఎందుకంటే వారేమనుకుంటున్నారు, ప్రతిసారి మీరు మమ్మల్ని లైన్ దాటొద్దు, క్రాస్ అవ్వద్దు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అంటే ఎన్నిసార్లు సస్పెండ్ చేస్తారు, మీరు ఎంతమందిని సస్పెండ్ చేస్తారు, ఇక అందరినీ చేసుకుంటా పోతే మీరే ఉంటారు పార్టీలో, మేము ఉండమని ఇక్కడ కామెంట్ల రూపంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి వేరే విధేయులు చెప్తా ఉన్నారు. అంటే అఫ్కోర్స్ అంటే కొత్తగా ఏర్పడిన పార్టీ కాబట్టి 10 సంవత్సరాలు ఏంది పార్టీ ఏర్పడి, మొదటిసారి అధికారంలో కొంత భాగస్వామిగా వీరు ఉన్నారు కాబట్టి వీరు ఇంకా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకునే క్రమంలో ఉన్నారు. కానీ చాలామంది మాత్రం మరి వారికి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలతోటి పొసగక, లేకపోతే వారు వీరికి గౌరవం ఇవ్వక అక్కడక్కడ ఏదో వారి అసంతృప్తిని వెలబుచ్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే కనీసం కడుపులోని బాధని బయటికి చెప్పుకోకపోతే ఇంకా ఎక్కువ వారు ఇబ్బందులకి లోనవలసిన పరిస్థితి వచ్చింది అనమాట. సరే, అది ఎవరైనా చెప్పుకుంటారు, కానీ అది కూడా ఇక్కడ చెప్పుకోవద్దు అనేది ప్రధానమైన అంశం. అయితే వీళ్ళేమంటారు, పిఠాపురంలో ఉదయం లేస్తే మీరు వర్మగారి వల్ల మీరు గెలిచారని ఆయన సంబంధించిన వాళ్ళందరూ మైకుల ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మరి ఎందుకు మీరు ఎక్కడ కూడా మరి సైలెంట్గా ఉన్నారు, వారిని ఎందుకు మీరు నిలవరించలేదు? సరే, వాళ్ళ పార్టీ ఎందుకు నిలవరించలేకపోతుంది, మరి మీరు వారికి చెప్పొచ్చు కదా, మాకే చెప్తున్నారు అంటున్నారు. అదేవిధంగా మరి ఇటీవల కాలంలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వేదిక మీద నాగబాబు గారు మాట్లాడితే టీడీపీ సోషల్ మీడియాని టార్గెట్ చేసింది. మరి ఎందుకు మీరు టీడీపీ సోషల్ మీడియాకి చెప్పలేకపోయారు, ఎందుకు నాగబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు, పొద్దాక మాకే ఎందుకు చెప్తారని చెప్పేసి ఈ పార్టీ కార్యకర్తలు చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఎన్ని కామెంట్స్. గుంటూరు జిల్లాలో కొన్ని, మరీ ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు పార్టీ నాశనం అవుతుంది అని బాధపడుతూ కంప్లైంట్ ఇచ్చినా కనీసం కమిటీ వేసి ఎంక్వైరీ కూడా చేయరు. కానీ ఎప్పుడు చూసినా మీరు కంట్రోల్లో ఉండండి అని స్టేట్మెంట్స్ బాగా ఇస్తారు. ఇన్ఛార్జీలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పనితీరు ఉందో లేదో తెలుసుకోండి, ఆ విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు.
ప్రాణం పైన జనసేన జెండా ఎగురుతుందో నా సమాధి పైన అని చెప్పేసి ఇతను ఎవరో ఒక అభిమాని ఎవరో నాగరాజు మిద్దే అంట. అంటే మేము పార్టీ బాగా ఇబ్బంది పడుతున్నాయా, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అసలు కార్యకర్తలు నాశనం అవుతున్నా పట్టించుకుండా అంటే కనీసం దాని మీద మీరు ఏం కమిటీ చేయలేరు, ఎంక్వైరీ చేయలేరు. కానీ ఊరికే మమ్మల్ని మాత్రం మీరు 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 పార్టీ యొక్క సిద్ధాంతాలు మీరు పాటించాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లైన్ దాటొద్దని మమ్మల్ని అంటారు అని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన అందరినీ పార్టీ సస్పెండ్ చేయండి హరిప్రసాద్ గారు. ఇక్కడ హరిప్రసాద్ గారు అంటే నేను ఇందాక చెప్పాను, హరిప్రసాద్ గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే ఆయన అదే చేస్తారు, కానీ సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఆయనకే ఉండదు. ఆయన అంటే ఎవరైనా ఏ పార్టీలోనే అంతే, అధినేత ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని ఎవరైనా పాటించాల్సిందే. కాకపోతే ఇక్కడ ఆయన డ్యూటీ ఇది కాబట్టి ఆయన ఇది చేస్తారు కాబట్టి అనవసరంగా ఆయన్ని ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన అందరినీ పార్టీని సస్పెండ్ చేయండి హరిప్రసాద్ గారు. తర్వాత ఎప్పుడో మేము నోరులు మూసేసాం, మాట్లాడడానికి అర్హత పదవి ఏమైనా ఉంటే కదా, పార్టీ కోసం పనిచేసాం అని పేరు తప్ప మాకేం ఉన్నాయి అర్హతలు. పాపం వీళ్ళ బాధ చూడండి, మేము ఎప్పుడో మూసేసాం నోరులు, కొత్తగా మమ్మల్ని నోరు ఎందుకు మూయమంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాటే మా మాట. పార్టీ లైన్ గురించి మార్చి 14 స్పష్టంగా తెలియజేయడం జరిగింది, పార్టీ కేడర్ మరవకూడదు. ఓకే, ఆ లైన్ ఏంటో క్లియర్గా సెలవివ్వండి సార్. అదేవిధంగా పార్టీ లైన్స్ ఎవరు దాటలేదండి, నాయకులకి కార్యకర్తలకి అండి, కనీసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేయండి చాలు. ఏ న్యాయం చేస్తారు? మీకు మీ పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేసే అవకాశం అంటే ఉంటుంది. తెలుగుదేశానికి కూడా అంతే, వాళ్ళు మరి 15% వాళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితి. సో ఇక్కడ అవకాశం ఉన్న వరకు మీకు ఇచ్చారు. అంటే మొత్తం అందరికీ కావాలి అంటే అవ్వదు, ఆ ఉన్న దాంట్లోనే తలా కొంచెం పంచుకోవాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇది మరి ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అర్థం అవ్వట్లేదు. మన పార్టీకి విధానాలు పద్ధతులు కూడా ఉన్నాయా అన్న. పార్టీలు అనేది ఏంటి, టీడీపీ వాళ్ళు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎదగకూడదు, ఒకవేళ ఎదిగితే ఎప్పటికైనా వీళ్ళే మనకు అడ్డంకి అవుతారని వార్డులో కొంచెం గట్టిగా నిలబడే వ్యక్తులు పిలిపించుకొని వాళ్ళ పార్టీలో పదవులు ఇచ్చి వాళ్ళకి రేపు మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. అయినా పార్టీ లైన్ దాటొద్దు అంటారు. 2024లో కేవలం పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారని టీడీపీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది కృషి చేశారు. ఎలక్షన్కి ముందు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మేము వెళ్ళి అడిగితే మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి, నేను పరిష్కరిస్తానని చెప్పాడు. ఈరోజు ఏదైనా సమస్య అని వెళ్తే మీరు జనసేన కదా, వెళ్ళి పవన్ కళ్యాణ్ అడగమంటున్నాడు. అయినా పార్టీ లైన్ దాటొద్దు పవన్ కళ్యాణ్ గారు, మార్పు తెస్తాను అంటే నమ్మి రాజకీయంలోకి వచ్చాము. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఎందుకు రాజకీయంలోకి వచ్చామని అనిపిస్తుంది. ఇదే విధానం కొనసాగితే 2029 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన కోటరీగా ఉన్న నాయకులు తప్ప పార్టీలో ఒక కార్యకర్త కూడా మిగలడు. సరే, అది మిగులుతాడా మిగలదా అనేది సెకండరీ. ఈయనెవరో ప్రకృతి ప్రేమికుడు అంట. మీరు ఇలా గీతలు అంటూ మాకు వాతలు పెట్టండి, గ్రామాల్లో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు అన్నయ్య. సతీష్ అంట. మంచిది సార్, పార్టీలో మేము ఎందుకు ఇంకా తన్నులు తిట్లు అవమానాలు పట్టడానికి పనిచేస్తాం. రాజకీయ అనుభవం లేని నాయకులు పదవులు ఇచ్చి మా టైం మా డబ్బు మా ఆత్మగౌరవం పార్టీ కోసం పెట్టాం, అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవి చెప్తే పార్టీ లైన్ క్రాస్ చేయొద్దు అంటున్నారు. అంటే అధికారం లేని టైంలో వైసీపీ వాళ్ళతో ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు అధికారం ఉండి సొంత పార్టీలు ఇచ్చి అనిపించుకుంటున్నాం. మమ్మల్ని ఎంతమందించి చాలా రకాలుగా మాటలు అన్నా పవన్ కళ్యాణ్ అన్న కోసం చాలా పడ్డాం, కానీ పార్టీ కనీసం కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. మరి పార్టీ లైన్స్ అంటున్నారు సార్, ఒక్కసారి ఈ మాట కోసం ఆలోచించేయండి. పార్టీకంటూ ఒక లైన్ ఉందా? కూటమి ప్రభుత్వంలో జరిగే కార్యక్రమంలో కొందరు ఏకపక్ష నిర్ణయాలతో ఏకపక్షంగా టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ నాయకులు చేసుకుంటూ పోతారు. జనసేన నాయకులను పట్టించుకునేవారు లేరు. మాకు వ్యక్తిగత సమస్యలు ఉంటే మేము పరిష్కారం చేసుకుంటున్నాం. రాజకీయంగా మా గౌరవం ఇవ్వని వారి దగ్గరికి ఎలా వెళ్ళాలి? మొదటి నుంచి మేము కోరుకునేది ఒకటే, గౌరవం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీలో ఉన్న ఒక నాయకుడు అలిగితే వచ్చే నష్టం కన్నా ఒక సామాన్య కార్యకర్త అలిగితే వచ్చే నష్టం ఎక్కువ. ఎన్నికలకు ముందు వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు బయటకు రావడం లేదు? రోజుకు ఊరు తిరిగి రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించవచ్చు కదా. జనసేన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీకి చెంచాలా తయారవుతుంది, పార్టీ గుర్తింపు పడిపోతుంది, భవిష్యత్తు ఏంటి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేశారు. ముందు పార్టీ వాళ్ళని కేసుల్లో ఉన్న వారిని గుర్తించి వారిని కేసుల్లో లేకుండా చూడండి, తర్వాత ఇటువంటి పోస్టులు వేయండి. పార్టీ వ్యూహం ఎక్కడ కనిపించడం లేదు, పార్టీని బలోపేతం చేసే దిశగా ఎక్కడ అడుగులు పట్టడం లేదు. ఎంతోసేపు మళ్ళీ జగన్ రాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికీ కూడా చంద్రబాబు గారు లేదంటే లోకేష్ని సీఎం చేసే ఆలోచన తప్ప బీజేపీతో కలిసి మన పార్టీ అధికారంలోకి రావాలి, టీడీపీతో పొత్తులో వెళ్తే అధిక సీట్స్ డిమాండ్ చేసే విధంగా పవర్ షేరింగ్ ఉండే విధంగా గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసుకోవడం లేదు. లైన్ దాటితే ఏం చర్యలు తీసుకుంటారు? టీడీపీ నాయకులు ఏం చేసినా చూస్తూ కూర్చుంటే ఏం చర్యలు తీసుకోరు. కూటమి అడ్డం పెట్టుకొని టీడీపీ వాళ్ళు ఎన్ని లైన్స్ దాటినా ఏం చర్యలు తీసుకోరు. పార్టీలో ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఉన్నారో లేదో పట్టించుకొని వాళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకోరు. కూటమి ప్రభుత్వంలో జనసేన వాళ్ళకి ఎంత మాత్రం న్యాయం జరుగుతుందో పట్టించుకోవడం లేదు.
జనసేన పార్టీ అండతో గెలిచిన టీడీపీ గ్రామ స్థాయిలో బలపడుతుంది. పార్టీ బలోపేతంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పాలనపై మాత్రమే దృష్టి పెడుతున్న పవన్ కళ్యాణ్ గారు వైఖరితో గ్రామ స్థాయిలో ఉన్న జనసేన వాళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. ఇక చెప్పుకుంటా పోతే దాదాపు ఈ కామెంట్లన్నీ చదవలేము. సో ఇదండి మొత్తానికి. అంటే ఇక్కడ ఒకటి, ఈ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడు కార్యకర్తలకి న్యాయం జరగటం లేదని కార్యకర్తలు ఎవరైనా బాధపడ్డా దానికి ఒక అర్థం ఉంటుంది. వీరు ఒక భాగస్వామిగా ఉన్నారు, ప్రస్తుతం కూటమిలో ప్రభుత్వంలో కొంతమేరకు భాగస్వామిగా ఉన్నారు. సో కాబట్టి అవకాశం ఉన్నంత మేరకి మరి వీరు అడుగుతున్నారు పదవులు, కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇవ్వట్లేదు, అది క్లియరు. ఎందుకంటే వాళ్ళది పెద్ద పార్టీ, మరి వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో కాబట్టి మీ పార్టీ మీరు సొంతంగా వచ్చిన రోజు, ఆ రోజు మీకు మీ కార్యకర్తలందరూ కూడా పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికి మొత్తం మాకు కావాలి, మాకు నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి టీడీపీ మీద కంప్లైంట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ పార్టీ కేడర్ ఆలోచించుకోవాలి. సో మొత్తానికి కనుక చూస్తే ఈ ఒక్క లెటరు జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక దుమారాన్ని లేపిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి లెటర్లు రిలీజ్ చేసే ముందు ఆ పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలని కాస్త గౌరవించాలి. ఎందుకంటే ప్రతిసారి లైన్ దాటొద్దు, మేము చర్యలు తీసుకుంటామంటే నిజంగా ఇందాక ఎవరో కామెంట్ బాక్స్లో చెప్పినట్టు అధినేత ఒక్కడే ఉంటారు పార్టీలో, చివరికి ఎవరు ఉండరు, అందరి మీద చర్యలు తీసుకొని అందరి మీద సస్పెన్షన్ పెట్టేస్తే అని. సో కాబట్టి ఈ విధమైనటువంటి లెటర్లు ఇప్పటివరకు పెద్దగా తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు పెద్దగా ఆ లెటర్లు రిలీజ్ చేయలే. ఎందుకంటే మొదటి నుంచి కూడా లైన్ క్రాస్ చేసే తెలుగుదేశమే. ఆఖరికి అధినేత, ఈ పార్టీ అధినేత ఉన్నటువంటి పిఠాపురంలో సైతం కూడా మరి అక్కడ ఇన్ఛార్జిని ఎంకరేజ్ చేస్తూ ఈయన మీద అవాకులు చవాకులు పేలేరు చాలామంది టీడీపీ వాళ్ళు. ఎక్కడ కూడా అలాంటి వాళ్ళ మీద ఒక్కరి మీద కూడా సస్పెన్షన్ వేయలే తెలుగుదేశం ఇప్పటివరకు. అదే కుప్పంలో ఉన్న జనసేన నేతలు కనుక చంద్రబాబు గారు ఒక మాట అంటే మొత్తాన్ని అసలు ఆ నియోజకవర్గంలో జనసేననే పూర్తిగా సస్పెండ్ చేసేవాళ్ళు ఈ పార్టీ అధినేత గారు. సో కాబట్టి మనం ఏదైనా పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో మన మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, కార్యకర్తల్ని ఉంటే ఉండండి పోతే పోండి అన్న పార్టీ ఏ పార్టీ ఇప్పటివరకు మనుగడ సాగించాల. ఇదే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుసరించారు. ఆ పార్టీ కార్యకర్తలు గోడు వినలేదు. ఎన్నికల వరకు కూడా అందరం కలిసి ఎన్నికల తర్వాత ఏ కార్యకర్తను కలవాలి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అసలు లోపలికి రానివ్వాలి. అసలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన. చివరికి ఏమయ్యాడు, 11 స్థానాలు పరిమితం అయిపోయాడు. అంత పెద్ద పార్టీ 151 స్థానాలు ఉండి లక్షల కోట్ల డబ్బు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే 11 స్థానాలు పరిమితం అయ్యారు. మరి కేవలం 21 స్థానాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి, అందులో కూడా 10 మంది టీడీపీ వైసీపీ నుంచి లాస్ట్ మినిట్లో వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు. సో కాబట్టి మీరు కార్యకర్తల్ని గౌరవించుకొని, కార్యకర్తల్ని వారిని బుజ్జగించుకొని పార్టీలో జాగ్రత్తగా వారిని జాగ్రత్తగా చూసుకోకపోతే పార్టీ మనుగడ కష్టం. ఎందుకంటే పార్టీ కొన్ని అధినేత సిద్ధాంతాలు ఉంటే పార్టీ ముందుకెళ్దు. పార్టీ క్యాడర్ ఉండాలి. పల్లకి మోయాలంటే ప్రతి పల్లకిని కూడా మోయటానికి కొంతమంది ఉండాలి మనుషులు. అసలు మనుషులే లేకుండా ప్రయాణం చేయాలంటే అది అవ్వదు. ప్రతి పార్టీలో నాయకులు కార్యకర్తలు తప్పులు చేస్తారు. రాజకీయాల్లో జరిగేది తప్పులే. ఒక రైట్ చేసినా అది ఆ ప్రత్యర్థి పార్టీలకు తప్పుగానే కనబడుతుంది. సో కాబట్టి కార్యకర్తల్ని కాపాడుకోకపోతే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు అనేటువంటి అంశాన్ని ఈ పార్టీ అధిష్టానం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే చర్చ కూడా నడుస్తూ ఉంది. సో మొత్తానికి ఇలాంటి పోస్టులు పెడితే సోషల్ మీడియా వేదికగానే మరి ఎంతోమంది ఆ పార్టీ డైహార్డ్ ఫ్యాన్స్ మరి వారికి అభిప్రాయాలను చాలా నెగిటివ్గా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మరి మీడియా హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళు అవి కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదైనా ఒక లెటర్ రిలీజ్ చేసే ముందు కాస్త ఆ పార్టీ సిద్ధాంతాలు అవే కాకుండా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క మనోభావాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.